పొద్దున్నే లేవగానే మా పెద్దోడిని ఏం కర్రీ చేయాలరా అని అడగగానే వాడు సెకండ్ కూడా ఆలోచించకుండా ఆలు కర్రీ ప్రిపేర్ చేయి మమ్మీ అని చెప్పాడు. ఇంకా వాడు అడగడం నేను చేయకపోవడమా అని ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను. అందరూ చేసినట్టే ఆలు కర్రీ నేను కూడా చేస్తాను, కాకపోతే నేను చేసే విధానంలో కొంచెం తేడాలు ఉంటాయి కావచ్చు. మీరే ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత కొన్ని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొంచెం మేతిని యాడ్ చేసుకోవాలి. నేను ఆయిల్లోనే వేస్తాను మేతిని. వాటిని గోలిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఆలును ఇందులో యాడ్ చేసుకొని 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులో సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి. ఏంటి పసుపు వేయట్లేదు అని అనుకుంటున్నారా? నేను కొంచెం గోలిన తర్వాత పసుపును యాడ్ చేస్తాను, ముందే యాడ్ చేసుకోను. చూడండి, మనం సాల్ట్ వేయడం వల్ల ఆవిరికే పూర్తిగా ఆలు అనేది ఉడికిపోతుంది. తర్వాత ఇప్పుడు నేను పసుపును యాడ్ చేసుకుంటాను. పసుపును యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే కొంచెం మిర్చి పౌడర్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. 1 స్పూనే తీసుకున్నాను, ఎందుకంటే పిల్లలు చాలా తక్కువ తింటారు కారం. 1 నిమిషం పాటు చిన్నటి మంట పైన గోలనివ్వాలి, ఎందుకంటే కారం పసుపు గోలనిచ్చిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి. 5 మినిట్స్ అలా గ్యాస్ పైన ఉంచేసి సిమ్ లో ఉంచి తీసేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ అయిన ఆలు ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇందులో ఒకటి వేయడం అయితే మర్చిపోయాను, అదేంటో తెలిస్తే కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.